Hello my dear teachers, welcome to Handbook Academy. So my dear teacher, ఈ సెషన్లో మనం సెప్టెంబర్ 14th రోజు జరిగినటువంటి మరి సంఖ్యా వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు మరియు కాసాగు గాసాబా వాటి మధ్య సంబంధానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ పైన మనం 20 బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సో మై డియర్ టీచర్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రతి టెట్లో కూడా దీనిపైన మనకు బిట్స్ రావడం అనేటటువంటి జరుగుతుంది. సో కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. సో ఇలా మరిన్ని ఫ్రీ టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్స్ రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు మన యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు రాసుకోండి. రైట్ అమ్మా, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఒక ముత్యాల హారంలో ముత్యాలను 6 పంచుకునగా, ఒక ముత్యాల హారంలో ముత్యాలను 6 పంచుకునగా 1 మిగులుతుంది, 7 పంచుకునగా 1 మిగులుతుంది, 8 మంచి పంచుకునగా మనకు 1 మిగులుతుంది అనేటటువంటిది. అయితే మరి ఆ హారంలో ఉన్నటువంటి ముత్యాల సంఖ్య ఎంత అనేటటువంటిది క్వశ్చన్. మై డియర్ టీచర్, మనకు క్లియర్గా ఒక విషయం గమనించాలి. ఇక్కడ ఏదైనా 2 సంఖ్యల యొక్క కాసాగు కనుగొనేటప్పుడు మన ఇది కాసాగే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఓకేనా? ఎలా ఇప్పుడు ఉదాహరణకు మనకు చెప్తాను. సో 6, 8 ఈ రెండింటి యొక్క కాసాగుని కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 24 వస్తుంది. ఈ 24 అనేది 100% ఈ 2 సంఖ్యల చేత భాగించబడుతుంది. ఎలా? దీని యొక్క గుణిజమే, దీని యొక్క గుణిజమే. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం, అంటే దత్త సంఖ్యల యొక్క గుణిజము కాబట్టి ఆ 2 సంఖ్యల చేత 24 అనేది భాగించబడుతుంది. ఎస్, అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మొదటగా 6 అన్నాడు. సో ముత్యాల హారంలో 6 పంచగా 1 మిగులుతుంది, 7 పంచగా 1 మిగులుతుంది, 8 మందికి పంచగా 1 మిగులుతుంది అంటున్నాడు. అయితే దీని అర్థం ఏంటంటే, ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఈ 3 చేత భాగించబడుతూ +1 ఉండాలి, అంతే కదా? మనకు ఏదైనా ఒక నెంబర్ ఇక్కడ ఆన్సర్ రావాలి, అది +1 = దట్ ఈస్ అవర్ ఆన్సర్. మరి ఇది అనేది ఎల్సిఎం అవుతుంది, ఎల్సిఎం ఆఫ్ ఈ 3 యొక్క అవుతుంది. మన ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సులభంగా ఎలా మాట్లాడుకుందాం అంటే, ఇచ్చినటువంటి దాంట్లో 6 చేత 7 చేత 8 చేత భాగించబడేది కావాలి, ఓకేనా? 1 తీసేస్తే ఇక్కడ 1 సబ్ట్రాక్ట్ చేయండి, 1 సబ్ట్రాక్ట్ చేయండి, 1 సబ్ట్రాక్ట్ చేయండి, 1 సబ్ట్రాక్ట్ చేయండి. అంటే ఇది 167, ఇది 168, ఇది 150 వస్తుంది, ఇది 150 వస్తుంది, ఇది 141 వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో 2, 3తో పోతేనే మనకు 6తో పోతుంది కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు, వెళ్ళిపోయింది, అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 150 ఉంది, 168 ఉంది, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది కావాలి. ఇప్పుడు 7 చేత భాగించాలంటే ఇది చూడండి, ఇది 150 కాదు, 7 ఎక్కలు రాదు, కాబట్టి డైరెక్ట్గా ఇది ఆన్సర్ 169 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. 169 చూడండి. ఎటువంటి ఎల్సి నేను మీకు అర్థం చేయించడానికి ఇదంతా చెప్పడం జరిగింది, కానీ కరెక్ట్గా మీరు దీనిపైన కాన్సన్ట్రేట్ పెడితే, ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఇగో డైరెక్ట్ పెట్టేస్తారమ్మా 169 ఆన్సర్, ఓకేనా? 10 సెకండ్లు చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ప్రశ్నను ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక్కొక్క గదిలో 21 చొప్పున కొన్ని ధాన్యపు బస్తాలు కలవు. ఒక్కొక్క గదిలో 21 చొప్పున 21 చొప్పున ధాన్యపు బస్తాలు కలవు. ఆ బస్తాలను ఒక్కొక్క గదిలో 16 లేక 20 బస్తాలు ఉండేటట్టు చేయగా ప్రతిసారి 4 బస్తాలు మిగిలిన మొత్తం బస్తాల సంఖ్య ఏంటి? అంటే 16 మరియు 20ల చేత భాగించబడే సంఖ్య ఏది ఇక్కడ? సో 16, 20 చేత భాగించబడాలి, +4 మిగిలాలి. చూడండి, 4 మైనస్ చేయండి ప్రతి దగ్గర. ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. 4 మైనస్ చేయండి, ఏమున్నాయండి? 20 చేత భాగించబడాలంటే 1ల స్థానంలో 0 రావాలి. ఎక్కడ వస్తుంది 0? ఇక్కడ వస్తుంది. 84 - 4 = 80 వస్తుంది. సో 24 వస్తుంది, 16 5 వస్తుంది, కాబట్టి 84 ఈజ్ యువర్ ఆన్సర్. ఎల్సిఎం చేసామా? జనరల్గా చేయాల్సిన అవసరం లేదు తల్లి. ఈ ప్రశ్న చూడండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అమ్మా, 2 సంఖ్యల యొక్క కసాగు 48, ఆ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3 అయినట్లయితే ఆ 2 సంఖ్యల మొత్తం ఎంత అడిగాడు. ఇప్పుడు ఈ ప్రశ్న కూడా ఏం చేయకుండా చెప్పొచ్చు. జనరల్గా ఫస్ట్ మనం ఏం చేస్తామని చెప్పిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు చూడండి, కాసాగు అనేది ఎల్సిఎం అనేది మనకు 48 వచ్చింది, 48 వచ్చింది, ఓకే 48/8. ఇప్పుడు 2:3 రేషియో అంటే ఒకటి 2x, ఒకటి 3x అనుకుంటాం. వాటి యొక్క లబ్ధమే కదా, ఓకేనా? ఇవన్నీ కోప్రైమ్స్ అనుకుంటే వీటి లబ్ధమే మనకు కాసాగు, కాబట్టి మనం ఇక్కడ x² తీసుకోవద్దమ్మా, గుర్తుపెట్టుకోండి, 6x తీసుకోవాలి, ఓకేనా? 2 3 = 6, అది సంఖ్యలు మాత్రం ఇంటూ చేయాలి, x అలాగే పెట్టాలి. x అనేది ఒకటి ఏంటంటే ఇది HCFగా భావిస్తాం మనం. ముందు ఇంకో క్వశ్చన్ వస్తుంది దానిపైన. = 48. ఇక్కడ చూడండి, 6 1 = 6 8 = 48, అంటే x = 8 అయినప్పుడు
ఈ 2x అంటే ఏమవుతుంది సార్ అంటే 2 8 16 అవుతుంది. 3x అంటే ఎంత అవుతుంది సార్ అంటే 24 అవుతుంది. 3 8 24, రెండు కలిపితే 40 అయింది. ఓకే, 40 అయింది ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఇస్ 40 కరెక్టే. బట్ నేను ఇంకేదైనా ఆలోచన ఉందా, ఇంకేదైనా ఇంకా తక్కువ ఆలోచన చేయొచ్చా దీనిపైన అంటే చాలా జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ 2:3 రేషియోలో అంటే కంప్లీట్గా 5 భాగాలు అంటే వాటి మొత్తం అనేది 5 చేత నిశ్శేషముగా భాగించబడుతుంది. ఇది భాగించదు, ఇది భాగించదు, ఇది భాగించదు. సో 48 5 టేబుల్లో కాదు, 24 కాదు, 16 కాదు, 40 ఒకటే. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:4 మరియు వాటి గాసాబా 4 అయితే వాటి కసాగు ఎంత అన్నాడు సార్. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పా ఇది 3x గాను 4x గాను భావించాలి. ఇక్కడ గాసాబా x అనుకుంటాం, గాసాబానే x, ఎందుకంటే ఆ రెండింటి యొక్క గరిష్ట సామాన్య భాజకము. ఓకేనా? 3 × 4 12, 4 × 4 16 అంటే 12 16ల యొక్క కాసాగు. 12 16ల యొక్క కాసాగు. ఆ రెండింటి చేత ఏ సంఖ్య భాగించబడుతుందో అదే. సో ఇది 12 చేత ఒకటే భాగించబడుతుంది, ఇది 16 చేత ఒకటే భాగించింది, ఇది 12 చేత ఒకటే భాగించబడుతుంది, ఇది 16 12 రెండింటి చేత భాగించబడుతుంది. 48 ఈజ్ అవర్ ఆన్సర్. అయిపోయింది సార్. నేను చేస్తాను సార్ ఇలా 12, 16 వేసుకొని చేస్తానంటే చెయ్యండి, 48 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కామా బీలు రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు, ఏ కామా బీలు రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు వాటి కాసాగు 1260 అయితే ఏ = 36 అయినప్పుడు బి వాల్యూ ఎంత? మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఏ × బి = LCM × HCF. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ తెలుసు మనకు. ఏది ఇచ్చాడు? ఏ ఇచ్చాడు, బి లేదు, రెండవ సంఖ్య లేదు. అయితే పరస్పర ప్రధాన సంఖ్యలు అనే మాట ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలు అన్నాడంటే HCF కూడా ఇయలే. మనం ఎట్లా చేస్తాం సార్ అంటే ఏ × బి అంటే ఏ = మనకి ఎంత 36 × బి ఇది 1260. HCF ఇయ్యలేదు, కానీ పరస్పర ప్రధాన సంఖ్యలు అన్నాడు కాబట్టి HCF 1 అవుతుంది అంతే. దే ఆర్ కోప్రైమ్స్. పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు 1. అప్పుడు ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసాను డైరెక్ట్గా. 6 6ల 36, 6 2ల 6 ఎక్కం 0, మళ్ళీ 6 ఎక్కం నుంచి 6 3ల 18 అండ్ 5. B = 35. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వెర్ ఈజ్ యువర్ ఆప్షన్? 35. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? అంతే కదా. ఇక్కడ 6 3ల 18, 6 5ల 30, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. 6 గంటలకు ఒకే సమయంలో మ్రోగించడం ప్రారంభించి 2 4 6 8 10 12 సెకండ్ల అంతరాలలో మ్రోగిస్తారు. అయినా 30 నిమిషాలలో గంటలన్నీ ఏకకాలంలో మ్రోగు సమయాల సంఖ్య అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ బిట్ సార్. ఇప్పుడు అన్నీ కూడా 2, 4, 6, 8, 10, 12. సో ఇన్ని సెకండ్లకు, ప్రతి 2 సెకండ్లకు ఒకసారి, ప్రతి 4 సెకండ్లకు ఒకసారి, ప్రతి 6 సెకండ్లకు ఒకసారి అలా మోగించుకుంటూ పోతే, ఆ గ్యాప్లో కనుక మోగించుకుంటూ పోతే ఆ గంటలను, సో 30 నిమిషాలలో గంటలన్నీ ఏకకాలంలో మ్రోగు సమయాల సంఖ్య ఎంత? ఏకకాలంలో అంటే ఏకకాలంలో అన్నాడు అంటే అర్థం ఏంటి సార్ అంటే LCM చేయాలి. మరి LCM ఎంత వస్తుంది సార్ అంటే ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. గరిష్ట సంఖ్య ఎంత? 12. సో 12 యొక్క 1ల స్థానంలో 0 రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే 10 ఉంది కదా, 10 చేత కదా భాగించబడాలి. ఈ సంఖ్యలన్నింటి చేత భాగించబడేదే వాటి యొక్క కాసాగు. సో ఇక్కడ 12లో 12 5ల 60, 12 10ల 120. ఇప్పుడు ఈ 60ని అన్నీ కూడా భాగిస్తాయా అంటే 8 భాగించదు కాబట్టి 60 కాదు. 120ని భాగిస్తుందంటే 2 ఎక్కలు వస్తుంది, 4 ఎక్కలు వస్తుంది, 6లు వస్తుంది, 8 వస్తుంది, 10 వస్తుంది కాబట్టి 120 సెకండ్స్. దిస్ ఈజ్ యువర్ LCM. మళ్ళీ ఇలా చేసుకొని 2 1 2 2 చేయాల్సిన అవసరం లేదు. రైట్, 120 సెకండ్స్ వచ్చింది. అంటే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మనకు ఏకకాలంలో అన్నీ కూడా 6 గంటలు కూడా ఒకేసారి మ్రోగుతాయి అనేటటువంటిది కాన్సెప్ట్. కాబట్టి ప్రతి 2 నిమిషాల కంటే 30 మినిట్స్లో మనకు ప్రతి 2 నిమిషాల చొప్పున 15 సార్లు అవుతుంది. 15 సార్లు అవుతుంది. అయితే హాఫ్ అన్ అవర్లో అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ మినిట్ ఏదైతే ఉందో అక్కడ అది యాడ్ చేసుకొని చెప్పాలి. సో 16 ఈజ్ యువర్ ఆన్సర్ సార్.
15 కాదు, అది 16. అందరూ కన్ఫ్యూజన్లో 15 అనుకుంటారు, కానీ అది 16 అనేటటువంటిది మీ సమాధానం. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన సంఖ్యలు 10, 21, 35 మరియు 24లలో పరస్పర ప్రధాన సంఖ్యల జత. పరస్పర ప్రధాన సంఖ్యల జత అంటే ఏ రెండు సంఖ్యల యొక్క పరస్పర కాసాగైనా వాటి లబ్ధం అవ్వాలి, గాసాబా ఒకటి అవ్వాలి. ఓకేనా? ఏ రెండు సంఖ్యల యొక్క గాసాబా అయినా సరే ఒకటి అవ్వాలి. HCF అనేటటువంటిది ఒకటి అవుతే అది పరస్పర ప్రధాన సంఖ్యల జతగా చెప్పవచ్చు. అయితే ఇవి రెండుతో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది కాదు. 24, 35 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఎందుకంటే ఏ టేబుల్లో పోదు, ఇది 5 ఎక్కంలో పోతుంది, ఇది 3 ఎక్కంలో పోతుంది. ఎస్. సో 24 and 35 దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకేనా? 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంది సార్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అమ్మా. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. జస్ట్ చూసి చెప్పొచ్చు, ఏం చేయాల్సిన అవసరం లేదు. 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలన్నీ. ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలన్నీ. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది ఏమో 25 ప్రధాన సంఖ్యలు, ఓకేనా, 74 సంయుక్త సంఖ్యలు, 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఈ ఫిగర్ మన మైండ్లో పెట్టారు. కానీ మనం ఏం చేస్తామంటే మన చెయ్యి ఎప్పటికైనా 74 కాడికే పోతుంది. ప్రధాన సంఖ్యలు కావు అంటే 74 కాడికి పోతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇక్కడ ప్రధాన సంఖ్యలు కావు అన్నాడు, 1 తప్ప అనట్లేదు. ఓకేనా? సో ప్రధాన సంఖ్యలు కాని సంయుక్త సంఖ్యలు ఏవి అనట్లేదు 74 అనడానికి. 75 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే 1 కూడా ప్రధాన సంఖ్య కాదు కదా. ఓకేనా? అది కాన్సెప్ట్. క్వశ్చన్ని బట్టి మనం మారాలి తల్లి. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల లబ్ధము 8352 మరియు వాటి గాసాబా 87 అయినా కాసాగు ఎంత? వెరీ సింపుల్. జస్ట్ డివిజన్ చేస్తే సరిపోతుంది. వాటి లబ్ధము బై గాసాబా 87 చేస్తే అయిపోతుంది. సో 87 అంటే నేనేమంటాను సార్ అంటే, ఇప్పుడు 7 × 6 7 6ల 42 కదా. సో 42 అంటే లాస్ట్కి 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆన్సర్లో 6 ఉంటుంది. ఆన్సర్లో 6 ఎక్కడుంది? ఇవి 2 కావు, ఈ 2 కావు. అయిపోయి 2 ఆప్షన్లు తీసేయచ్చు. సార్ ఇంకా 96 ఉంది కదా, ఇది ఒక్కటి చూద్దాం సార్ అనొచ్చు. ఇప్పుడు అలా చూడకుండా ఏం చేద్దాం? డివిజన్ చేయకుండా ఇంటూ చేద్దాం. 96 × 87 చేద్దాం. 7 6 42, 7 9 63 + 4 67, 8 6 48 అండ్ 8 9 72 + 4 76. చూడండి, 2 5 3 8. సో 8352 వచ్చిందా? ఎస్ వచ్చింది సార్. కాబట్టి డైరెక్ట్ యువర్ ఆన్సర్ ఇస్ 96. ఇది కాదు మళ్ళీ. ఓకేనా? ఇట్ ఈస్ క్లియర్. సో మనం ఎంతసేపు ఉన్న క్యాన్సలేషన్ చేసుకుంటూ పోతే 87 1 మనకు రాదు కదా, అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇంటూ చేసేస్తే, ఈ 2 ఇంటూ చేస్తే అది రావాలి. ఆల్రెడీ 2 సంఖ్యల అర్థం ఇచ్చాడు కాబట్టి. రైట్. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. 10th బిట్ ఒకసారి చూడండి. ఇక్కడ 18, 24 మరియు 30లచే భాగించబడినప్పుడు శేషాలు వరుసగా 14, 20 మరియు 26 వచ్చేటటువంటి కనిష్ట సహజ సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు సార్. సార్ దీన్ని ప్రొసీజర్ వైపు కనుక మనం తీసుకెళ్ళగలిగినట్లయితే ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అమ్మా, కష్టపడాల్సిన అవసరం లేదు. ఎల్సిఎం చేసి వాటి యొక్క గ్యాప్లను మనం సరిచూసి చేయాల్సి వస్తుంది. బట్ నేను అలా చెప్పకుండా నేనేం చేస్తాను సార్ అంటే, ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ ఈడ ఉదాహరణకు మనకు 30 ఉంది. 30 చేత భాగించినప్పుడు మనకు శేషం 26 రావాలి. మరి ఇక్కడ 30తో భాగించి శేషం 26 అవ్వడానికి ఛాన్స్ ఏడుంది అంటే, ఇందులో నుంచి 26 మైనస్ చేసేయండి. ఓకేనా? అన్నిట్లో నుంచి 26 కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి మైనస్ చేసేస్తే మనకు ఇది సాటిస్ఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. 330 వస్తుంది. బై 30 చేసుకుంటే సరిపోయి మనకు 11 వస్తుంది. ఇది నిశ్శేషముగా భాగించబడుతుంది కాబట్టి 356 యువర్ ఆన్సర్. అయితే టెక్స్ట్ బుక్ ఇలా కాకుండా జనరల్గా ఎలా చేస్తాం సార్ ఈ క్వశ్చన్ అంటే, మనకి ఇచ్చినటువంటి వాటిలో ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ 18 ఇచ్చాడు, 24 ఇచ్చాడు, 30 ఇచ్చాడు. వీటి ఎల్సిఎన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఎల్సిఎన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకు 2 9 ఓకే. సో 2 12 అండ్ 2 15. నెక్స్ట్ 3 3 3 4 3 5. ఇవి ఇంటూ చేయండి. 2 3 6 6 3 18 18 × 20 4 5 20 కాబట్టి 360 వచ్చింది. 360 వచ్చింది. ఇక్కడ గమనిస్తే చూడండి, 18 - 14 4 వస్తుంది గ్యాప్. 24 - 20 4 వస్తుంది గ్యాప్. 30 - 6 26
4 వస్తుంది గ్యాప్. ఈ 360ల నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేయండి సరిపోతుంది. సో 356. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంటే ప్రొసీజర్ అలా చేయాలి, బట్ అదంతా అవసరం లేకుండా సులభంగా మనం మాట్లాడుకోవచ్చు. రైట్ అమ్మా. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మనకు. జనరల్గా ఈ క్వశ్చన్ లాగా మనకు టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైతే ప్రధాన కారణాంకాల లబ్ధం రాసేటటువంటిది ఉంది, కాబట్టి అది జాగ్రత్త వహించాలి. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో చెప్తాను. 2 స్క్వేర్ ఇంటూ 3/3 ఇంటూ 5/4 ఒకటి ఉంది. తర్వాత 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 ఉంది. 2/4 ఇంటూ 3/4 ఇంటూ 5 ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 11 ఉంది. గాసాబా అడిగాడు కాబట్టి ఇచ్చినటువంటి పూర్తి వాటిల్లో కనిష్టంగా ఉన్నటువంటి దాన్ని మనం పరిష్కరించాలి. కనిష్టంగా ఏముంది? కనిష్టమైనటువంటి ఎక్స్పోనెంట్ 2 స్క్వేర్, ఇక్కడ కనిష్టం 3 స్క్వేర్, ఇక్కడ కనిష్టం 5. అదే మీ ఆన్సర్, అంతే. ఇక కామన్గా ఉన్న ఏవి తీసుకోవద్దు. చూడండి 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ 5, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా? ఆ తర్వాత అమ్మ చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాణిలో సరికాని దానిని గుర్తించండి అన్నాడు. సో విచ్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్? 2 కవల ప్రధానాంకాల మధ్య ఒక సంయుక్త సంఖ్య ఉంటుంది అన్నాడు. ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ 5,7 మధ్యలో 6, ఇది సంయుక్త సంఖ్యనే. ఆ తర్వాత 3,5 మధ్యలో 4, ఇది సంయుక్త సంఖ్యనే. ఆ తర్వాత మీరు ఏదైనా తీసుకుని ఉదాహరణకు 29,31 అంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉంటే అవి కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇక్కడ ఉన్నది మధ్యలో 30, ఎస్ అది సంయుక్త సంఖ్యనే, ఇది సాటిస్ఫై, ఇది కరెక్ట్ స్టేట్మెంటే, సరికాంది కాదు. ఒక అంకె సంఖ్యలలో మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య 7, కరెక్టే సార్. ఒక అంకె సంఖ్యల్లో గరిష్టమైనది 9, కానీ అది సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి 7 ఈజ్ ద లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ 1 డిజిట్ నెంబర్కి సంబంధించి. నెక్స్ట్ 1 నుంచి 100 లోపు 75 సంయుక్త సంఖ్యలు ఉన్నాయని 75 సంయుక్త సంఖ్యలు అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. 75 కాదు 74 ఉంటాయి. 1 సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. అండ్ 2 అంకెల మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య 97, ఇది కరెక్టే. సో కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో థర్డ్ ఆప్షన్ 1 నుంచి 100 లోపు 75 సంయుక్త సంఖ్యలు అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి, కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13వది. ఏ కామా బీలు 2 ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏ కామా బీలు ఏమనాలి అంటే వాటి డిఫరెన్స్ 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి గమనించండి, డైరెక్ట్గా కవల ప్రధాన సంఖ్యలు అనొచ్చు. అయితే ఆ రెండింటిని పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా అంటామండి. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఇదే కరెక్ట్ ఆన్సరు. ఎందుకంటే 2 కవల ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు 3,5, ఇవి 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా అవుతాయి. దీని పేరే సాపేక్ష ప్రధాన సంఖ్యలు మళ్ళీ. సో ఆ విషయం కూడా గమనించండి. బట్ ఇక్కడ కవల ప్రధాన సంఖ్యలు అనేది డైరెక్ట్ క్వశ్చన్ ప్రకారం అదే ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఆ తర్వాత 14వ ప్రశ్న. ఈ క్రింది వానిలో ఏ సంఖ్యకు 3 కలిపినా అది 15, 21, 25లచే నిశ్శేషంగా భాగించబడుతుంది అంటున్నాడు. ఏ సంఖ్యకు 3 కలిపినా అంటే సింపుల్గా మనం ఎల్సిఎం చేసి దాంట్లో నుంచి 3ని తీసివేస్తాం సార్ యాక్చువల్గా. కానీ నేనేం చేస్తానంటే అన్నింటికి 3 కలపండి చాలు, షార్ట్కట్ మెథడ్. అన్నింటికి 3 కలపండి, కలిపితే మనకి ఎంత వస్తుందంటే 535 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుందంటే 355 వచ్చింది. ఇక్కడ 525 వచ్చింది. ఇక్కడ 325 వచ్చింది. ఇది వాటి యొక్క ఎల్సిఎం. మరి ఎల్సిఎం అనేటటువంటిది 3 సంఖ్యల చేత నిశ్శేషముగా భాగించబడుతుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ చూడండి 15 అంటే 3 × 5 అంటే ఇచ్చినటువంటి సంఖ్య 3తో భాగించబడుతుందా లేదా చెక్ చేయండి ఫస్ట్ స్టేట్మెంట్ కింద. ఇది 3తో భాగించబడదు, ఇది 3తో భాగించబడదు, ఎందుకంటే సమ్ చేస్తే 13 వస్తున్నాయి. 5 to 5 ఇది 3తో భాగించబడుతుంది, ఇది భాగించబడదు. ఆన్సర్ ఈజ్ 522. అయిపోయి మన జనరల్గా అయితే ఎల్సిఎం తీయాలి వీటికి. 15, 21, 25కి ఎల్సిఎం తీస్తే 525నే వస్తుంది. దాంట్లో నుంచి -3 చేయడం మనం అలా చేయట్లా, ఉల్టా చేస్తున్నాం డైరెక్ట్గా. ఓకేనా? బీ కేర్ఫుల్ అమ్మా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఈ ప్రశ్న చూడండి. ఎక్స్ మరియు వైలు 2 ధనాత్మక సంఖ్యలు. ఎక్స్ అనేది వైకి కారణాంకం అయితే, ఎక్స్ అనున్నది వైకి కనుక కారణాంకం అయితే, అంటే ఎక్స్ కనుక 4 అయినప్పుడు వై = 12 అయింది అనుకోండి.
సో ఎక్స్ అనేది వైకి కారణాంకం అయితే వాటి గాసాబా అన్నాడు. గాసాబా ఎంత అవుతుంది సార్ అంటే 4 అవుతుంది. ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్. ఆ తర్వాత ఈ స్టేట్మెంట్స్ చూడండి. ప్రధాన సంఖ్యలు అన్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలే కానీ దీని విపర్యం సత్యం కాదు అన్నాడు. ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు మీ అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11 ఇవన్నీ చెప్పుకుంటూ రావచ్చు. అలా ఏమైనా 2 ప్రధాన సంఖ్యలు తీసుకోండి. 3, 11 ప్రధాన సంఖ్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ 2 ప్రధాన సంఖ్యల యొక్క ఘాసాబ ఎంత వస్తుంది? గరిష్ట సామాన్య భాజకం ఎంత వస్తుంది సార్ అంటే 1 వస్తుంది. అంటే గరిష్ట సామాన్య భాజకం 1 అంటే అది పరస్పర ప్రధాన సంఖ్యలు. ఎస్ అండి, ప్రధాన సంఖ్యలన్నీ కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలుగా ఉన్నటువంటి 25 and 16 ఉందనుకోండి. ఇవి వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 16 and 25 అంటే 1. దే ఆర్ ఆల్సో కోప్రైమ్స్. అవి కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానీ ఇవి ప్రధాన సంఖ్యలు కావు. అందుకే దాని విపర్యం సత్యం కాదు ఇక్కడ. ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మరి కవల ప్రధాన సంఖ్యలన్నీ పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయా సార్ అంటే ఎస్ అండి, కవల ప్రధాన సంఖ్యలన్నీ కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. 2 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి 2 కూడా సరైనటువంటి ప్రవచనాలే అని చెప్పాలి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 17. ఈ క్రింది వాణిలో ఏ రెండు అంకెల ప్రధాన సంఖ్యలను త్రిప్పిరాయగా వచ్చినటువంటి సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వదు అంటున్నాడు. దీనికి తిప్పిరాయండి. 31 ప్రధాన సంఖ్య అవుతుంది. ఇది 97 ప్రధాన సంఖ్య అవుతుంది. 71 ప్రధాన సంఖ్య అవుతుంది. ఇక మిగిలి ఉన్నటువంటి చూద్దాం. 91 ప్రధాన సంఖ్య అవ్వదు. 13 7 91 కాబట్టి 19 ఈజ్ యువర్ ఆన్సర్. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. 100 లోపు గల సంఖ్యలలో 1ల స్థానంలో 3 ఉండేటటువంటి ప్రధాన సంఖ్యల సంఖ్య అన్నాడు. సార్ ఎంత అవుతుంది సార్ ఇక్కడ? 1ల స్థానంలో 3, 13, 23, 33 రాదు, 43, 53, 63 రాదు, 73, 83, 93 రాదు. సో ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా 1ల స్థానంలో 3 ఉండేటటువంటి ప్రధాన సంఖ్యలు. 1 2 3 4 5 6 7. సో ఫస్ట్ ఆప్షన్ 7 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. 2 సంఖ్యల హెచ్సిఎఫ్ 50, ఎల్సిఎం 300, 300. ఆ 2 సంఖ్యలలో మొదటి సంఖ్యను 2 చేత భాగిస్తే భాగఫలము కనుక 50 వచ్చినట్టయితే రెండో సంఖ్య ఎంత? వెరీ సింపుల్. మనకు తెలుసు 2 సంఖ్యల లబ్ధం అనేది వాటి హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంల లబ్ధానికి సమానం అవుతుంది అని. మొదటి ఒక సంఖ్యను 2 చేత భాగిస్తే భాగఫలం 50 వస్తుందంట. భాగఫలం 50 వస్తుందంటే ఏ దాన్ని భాగిస్తే వస్తుంది? 100ను భాగిస్తే వస్తుంది. కాబట్టి ఒక సంఖ్య 100. సింపుల్. ఇప్పుడు ఒకటి 100 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకటి 50, ఇంకొకటేమో 300, ఇంకోటేమో 300. అంతే కదా. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ 2 zeros ఒక 2 zeros క్యాన్సల్. సో బి ఈజ్ ఈక్వల్ టు 150. సో 150 మీ సమాధానము. ఓకేనా. సో 150 ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్. ఏ కామ బి అనే 2 సంఖ్యల యొక్క కాసాగు ఎక్స్ గాసాబా వై అయితే ఈ క్రింది వాటిలో సత్యం ఏది అంటున్నాడు. కాసాగు ఎల్లప్పుడూ కూడా గాసాబా కంటే పెద్దగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా. కానీ ఇక్కడ గాసాబానే పెద్దగా అంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్. అవి 2 సమానంగా ఉండడానికి అవకాశం లేదు. ఓకేనా. సో అది కూడా కాదు, ఇది కూడా కాదు. సో ఎక్స్ గ్రేటర్ దాన్ వై అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మనము ఈరోజు మాట్లాడుకున్నటువంటి 20 బిట్స్ అంటే. సో ఇలా ప్రతిరోజు కూడా మీరు ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ కూడా మనం టెలిగ్రామ్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మన దగ్గర కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనకు తెలంగాణలో టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వాటిని ఉపయోగించుకోవాలంటే అక్కడ స్కోర్ పెంచాలంటే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ కొనసాగించాలి. కాబట్టి మ్యాథ్స్లో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.